హిందూ మహాసముద్రంలో భారత్ తిరుగులేని ఆధిపత్యం. మన దేశ రక్షణ రంగంలో ఎన్నడూ లేనంత ఒకేసారి 3 భయంకరమైన యుద్ధ నౌకలు మన నేవీ అమ్ముల పొదల్లోకి వచ్చి చేరాయి చూడండి. మొన్న జూన్ 21న కోల్కతా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ఈ 3 కొత్త యుద్ధ నౌకలను ప్రారంభించారు. దూరగిరి, సంశోధక్, అగ్రై అనే ఈ 3 నౌకలను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు మన స్వదేశీ టెక్నాలజీ తోట తయారు చేశారు. రక్షణ రంగంలో మన ఆత్మనిర్భర్ భారత్ సాధించిన అరుదైన ఘనతకు ఈ నౌకలే నిలువుటద్దాలు. సో ఇందులో శత్రువుల రాడర్లకు చిక్కకుండా దాడి చేసే టెక్నాలజీ దూనగిరి నౌకలో ఉంటే, సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసే సర్వే వెజిల్ సంశోధక్ సముద్రపు లోతుల్లోకి డేటాను సేకరిస్తోంది. ఇక మూడోదైన అగ్రహ నౌక అయితే సముద్రంలో నక్కి నక్కి వచ్చే శత్రు జలాంత మార్గములను వేటాడే ప్రత్యేక యుద్ధ నౌక. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో శత్రువుల ఆటలు సాగకుండా మన తీర ప్రాంతాలకు గివి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మన దేశంలోని 200కు పైగా స్థానిక చిన్న వ్యాపారులకు మద్దతు దొరకటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. సముద్ర మార్గాల్లో మన భారత్ ఆధిపత్యాన్ని చాలా గట్టిగా చాటి చెప్పేందుకు, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఈ 3 యుద్ధ నౌకలు మన దేశానికి ఒక పెద్ద వరం కదా.